ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెంట్రాల గ్రామంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. గోవిందమ్మ అనే 45 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. కత్తితో పొడిచి చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ హత్య వెనుక గోవిందమ్మతో సహజీవనం చేస్తున్న వెంకటేశ్వర్ల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. గోవిందమ్మ భర్త చనిపోయిన తర్వాత వెంకటేశ్వర్లతో కలిసి ఉంటున్నారు. ఇటీవల గోవిందమ్మ మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే వెంకటేశ్వర్లకు అనుమానం పెరిగింది. ఈ విషయమై గత 4 రోజులుగా వారి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరు బయట నిద్రిస్తున్న గోవిందమ్మపై వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేసి హత్య చేశాడని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న లింగసముద్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.